నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పార్టీ కార్యాలయ సిబ్బందితో సీఎం చంద్రబాబు సమావేశం పింఛన్లు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలన్న సీఎం బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ కారణంగా భారీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడి రైతుల సంక్షేమం అభివృద్ధే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమా గొల్లపూడి యార్డుకు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే వసంత ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలోనూ పాల్గొనని 48 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎన్నిసార్లు చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోవడం, ప్రజలతో మమేకమయ్యేందుకు అవకాశం ఉన్న కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటి పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నీలను పిలిచి మాట్లాడతానని, ఇలాంటివి మొదట్లోనే కంట్రోల్ చేయాలని సీఎం అన్నట్లు తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ విభాగాలతో సమీక్ష నిర్వహించారు. ఇకపై ఎవరైనా పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి తేవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం స్థిరంగా కొనసాగితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. భారత్లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏపీకి రావడానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవుల సహకారం కీలకమని గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి పక్షాల తరపున బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగడంతోనే పెద్ద ఎత్తున అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ కారణంగా భారీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. నితీష్ కుమార్కు ముందు తర్వాత అన్నట్లుగా బీహార్ అభివృద్ధి సాధించిందని, సమర్థమైన నాయకుడి వల్లే ఇది సాధ్యమైందన్నారు. నాయకత్వ పటిమతో పాటు శాంతి భద్రతలు, మహిళల భద్రత, అవినీతి రహిత పాలన ఇందుకు కారణమని లోకేష్ తెలిపారు. భారత్లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏపీకి రావడానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవుల సహకారం కీలకమని గుర్తు చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పాజిటివ్ లీడర్షిప్ పనుల్లో మార్పుల కారణంగా 12 నెలల్లోనే గూగుల్ సంస్థ రప్పించగలిగామన్నారు. గత ప్రభుత్వం పీపీఎలను రద్దు చేయడం వల్లనే ఈసారి పెట్టుబడులు సాధనకు 10 రెట్లు కష్టపడాల్సి వస్తుందని లోకేష్ అన్నారు. Good morning, dear brothers and sisters. It's my first time in Patna, and I come here with immense pride to the land of wisdom, courage and civilization, the land of Sita Mata, Buddha and Chanakya. We have also produced great social and political leaders and reformers like Lok Nayak J. Prakash Narayana ji and Kapur Thakur ji. I am here today not as Andhra Pradesh's minister. I am here as a responsible Indian. This election is a very defining movement in Indian politics. So as an Indian, I felt it is very important to be here, to be part of the campaign and to exchange ideas and also appeal to the youngsters of Bihar on why India should get another clear term. Wherever I go, I give 3 clear reasons why anyone should take a decision in a certain manner. The first one is that we have a leadership with clear track record, a leadership that is clean, that has offered a corrupt-free governance, a leadership that is working with the Honorable Prime Minister to change the face of Bihar. I jokingly said that in Bihar there is Nani leadership, नरेंद्र मोदी जी और नीतीश कुमार जी की लीडरशिप. जैसे आंध्र राष्ट्र में नमो की लीडरशिप है, वो होता है नायडू जी और मोदी साहब का लीडरशिप. So this leadership with vision, courage is looking forward to taking the great state of Bihar ahead. सबको पता है विकसित भारत जो प्रधानमंत्री ने तय किया, उसमें बिहार का भी रोल बड़ा है और बिहार का इकोनॉमी भी $1 ट्रिलियन इकोनॉमी की बनने का है. और सेकंड कारण ये होता है कि
power of double engine sarkar. రైతుల సంక్షేమం అభివృద్ధే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో 1.50 కోట్లతో చేపట్టిన అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు ఆయన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. 2014-19లో వ్యవసాయ మార్కెట్ యార్డులు రైతులకు ముఖ్య ఆధారంగా ఉన్నాయని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, వసంత కృష్ణప్రసాద్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యార్డుల అభివృద్ధికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గొల్లపూడి యార్డుకు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొని అందులో భాగంగా 1,50,00,000తో అంతర్గత రహదారుల నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక యార్డుగా ఉన్న గొల్లపూడిని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 10.35 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. యార్డుకు శాశ్వత ఆదాయం సమకూర్చే దుకాణ సముదాయం, రైతు బజారు నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. గొల్లపూడి రైతుల త్యాగఫలం ఈ యార్డు ప్రతిష్టను పెంచిందని అభినందించారు. రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం రైతు బంధు ప్రభుత్వంగా నిలిచిందని అన్నారు. సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల హామీ మేరకు రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ ఇన్పుట్ సబ్సిడీతో పాటు మొంతా తుఫాను బాధిత రైతులకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించిందని వివరించారు. ఇవాళ మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా గారు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వాసు సుబ్బారావు గారు, అంతేకాకుండా డైరెక్టర్లు, గొల్లపూడి ప్రాంత తెలుగుదేశం కూటమి నాయకులందరికీ కూడా ఇవాళ ఇక్కడ మార్కెట్ యార్డు సీసీ రోడ్లు ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ కూడా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతకు ముందు కూడా మనం చూస్తే 2014-19 సమయంలో మార్కెట్ యార్డులు ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించేవి. 19-23 సంవత్సరంలో మార్కెట్ యార్డులన్నింటినీ నిర్వీర్యం చేయటం, అంతేకాకుండా వీటికి ఏమీ అధికారాలు లేకుండా చేసిన గత ప్రభుత్వం ఈ మార్కెట్ యార్డుల పరిస్థితిని చాలా దారుణంగా తయారు చేసింది. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కమిటీలను ఏర్పాటు చేయటమే కాకుండా మార్కెట్ యార్డు గొల్లపూడి మార్కెట్ యార్డుకి సుమారు 10 కోట్ల విలువైన పనులు శాంక్షన్ చేయడం, దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఇంటర్నల్ సీసీ రోడ్లు ఓపెన్ చేయడానికి వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదేవిధంగా ఈ గొల్లపూడి మార్కెట్ యార్డ్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డ్. ఈ మార్కెట్ యార్డ్ని మనం అందరం కూడా చక్కటిగా మంచి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక ఈ కూటమి ప్రభుత్వం రైతు బంధు ప్రభుత్వం. రైతులకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉంది. ఇప్పటికీ ఎన్నికల్లో ప్రామిస్ చేసినటువంటి రైతులకి 20,000 వేస్తామన్నది మొదటిసారి 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసాం. అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ, అలాగే మొన్న తుఫానుకి దెబ్బతిన్న వాళ్ళకి 25,000 రూపాయలు హెక్టార్కి నష్టపరిహారం ఇస్తూ ఉన్నాం. అట్లాగే రైతులు మరి పంట ఎక్కువ వచ్చి కొన్ని చోట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. మార్కెట్ ధర లేక మొన్న ఉల్లిపాయల ధర పడిపోతే ప్రభుత్వమే ఉల్లిపాయలు కొని మార్కెట్ ధర రైతులను ఆదుకుంది. ఉల్లిపాయలు ఒకటే కాదు, టమాటాలు కానీ, అట్లాగే పత్తి కానీ, మామిడికాయ కానీ, అట్లాగే అనేకమైనటువంటి రైతులు పండించే ఉత్పత్తులన్నీ కూడా ప్రభుత్వమే కొని వాళ్ళకి అండగా నిలుస్తోంది, మార్కెట్ సపోర్ట్ చేయకపోయినా. ఇంతేకాకుండా ఇప్పుడు ధాన్యం స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పారు, ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి వెంటనే 24 గంటల్లోపే వాటికి మనీ వేస్తూ ఉన్నాం. తేమ శాతం ఎక్కువ ఉన్నా మరి ఆ తేమ శాతాన్ని ఇబ్బంది లేకుండా రైతుకి
ముందు ఇక్కడ స్టోరేజ్ యార్డ్లో అన్లోడ్ చేసి వాళ్ళకి ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తూ ఉన్నాం. ఈ 18 నెలల 17 నెలల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గతంలో ఎరువుల కోసం, పురుగుల మందుల పెస్టిసైడ్ కోసం మరి రేయింబగళ్ళు రైతులు షాపుల ముందు చెప్పులు పెట్టి లైన్లో నుంచోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఎంత ఇబ్బందులు వచ్చినా సరే యూరియా కానీ కొన్ని చోట్ల అక్కడక్కడ 1-6 చోట్ల వచ్చినా దాన్ని అధిగమించి యూరియాను కూడా తెచ్చగలిగాం. రైతులకి అన్ని రకాలుగా అండగా ఉండే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రైతులు ఇవాళ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో డ్యాములన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేయబట్టి డ్యాములన్నీ కూడా నింపగలిగాం. ఇవాళ రబీ వేసుకున్నా, ఏ పంట వేసుకున్నా అన్ని చోట్ల కూడా రైతులకి పుష్కలంగా నీరిచ్చే పరిస్థితి, ఇటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితి. ఇంకా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా అధిగమిస్తాం. ఖచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీలు కానీ, తుఫాను నష్టాలను కానీ అన్నిటికి కూడా ప్రభుత్వమే అండగా ఉంటా ఉంది. మార్కెట్ ధర ఎప్పుడన్నా కొన్ని పంటలకు పడిపోయినప్పుడు ఆ మార్కెట్ ధరను కూడా మరి రైతులకి అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. ఇవాళ రైతులందరూ సంతోషంగా ఉన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 మొన్న 7,000 ఇచ్చాం, మిగతా 13,000 కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇచ్చే డబ్బులు 20,000 రూపాయలు కూడా వాళ్ళకి ఖచ్చితంగా అందజేస్తాం సకాలంలో. ఈరోజు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారు కలిపి గొల్లపూడి మార్కెట్ యార్డ్లో 10,35,00,000 విలువైన పనులు వివిధ దిశల్లో ఉన్నాయి. వాటిలో 1,50,00,000 విలువైనటువంటి అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయింది. ఈ మార్కెట్ యార్డ్కి శాశ్వతంగా ఆదాయం చేకూర్చే రోడ్డు ఫేస్కి సంబంధించి 90 దుకాణాల సముదాయం కూడా నిర్మాణం దాదాపుగా 85-90% పూర్తయింది. త్వరలో కూడా నిర్మాణం పూర్తయి ఈ మార్కెట్ యార్డ్కి ఆదాయం కూడా సమకూరబోతూ ఉంది. అట్లాగే రైతు బజార్ నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. త్వరలో రైతు బజార్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఈ గొల్లపూడి రైతాంగం గతంలో ఏమైతే ఈ భూములు ఇచ్చి ఈరోజు ఈ మార్కెట్ యార్డు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ యార్డులో ఒకటిగా నిలిచిందంటే ఇది గొల్లపూడి రైతుల యొక్క త్యాగ ఫలం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఎప్పుడో పాత షెడ్లు నిర్మాణం జరిగినాయి, భూమికి ఇప్పుడు కిందకి దిగువకి వెళ్ళినందువల్ల రైతులు నిల్వ చేసుకుంటే వర్షాకాలంలో ఆ గోడౌన్లు ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి వాటికి ప్రతిపాదన పంపిస్తాం, గోడౌన్లు పైకి లేపి కొత్త గోడౌన్లు నిర్మాణం జరిగేటట్లుగా. అట్లాగే రైతులకి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు తర్వాత 3 నుంచి 6 మాసాలకు పైగా ధాన్యం చెల్లింపులకి సమయం పట్టేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన సంవత్సరం కూడా కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లించడం జరిగింది. మొన్నే నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది, ఈ సీజన్లో ఏ రోజు ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రోజే డబ్బు చెల్లిస్తామని. ఆ రకంగా కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల రైతాంగానికి వెన్నుదన్నుగా అండగా ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంపీ గారి సహకారంతో అట్లాగే సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా గారి సహకారంతో ఏమైతే షెడ్లు నూతనంగా నిర్మించాలని రైతులు అడుగుతా ఉన్నారో వాటికి ప్రతిపాదనలు పంపించి త్వరలో ఆ ప్రతిపాదనలో ఆమోదింపజేసి నిర్మాణాలు కూడా మళ్ళీ మేము అందరం కలిసి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతినిత్యం రైతులకు అందుబాటులో ఉంటున్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నర్రావాసు గారు కావచ్చు, అట్లాగే రైతు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు గారు, అట్లాగే గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దాతల సహకారంతో ఆలయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలతో పోల్చుకుంటే గన్నవరం నియోజకవర్గానికి నామినేటెడ్ పదవుల పంపకంలో తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఇక ముందు ప్రభుత్వం నియమించే కమిటీల్లో గన్నవరం నియోజకవర్గానికి ఎక్కువ పదవులు వచ్చేలా ముఖ్యమంత్రితో మాట్లాడతానని కూటమి శ్రేణులకు ఆయన భరోసా ఇచ్చారు.
విజయవాడ రూరల్ మండలం రాంవరపాడు గ్రామంలోని వెంకమ్మ పేరంటాల అమ్మవారి ఆలయానికి నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం ఉదయం ఆలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెంకట్రావు, చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావుతో పాటు మరో 10 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన నాయకులందరూ చైర్మన్ పదవికి వెంకటేశ్వరరావు పేరును సూచించారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని నూతన పాలకవర్గ సభ్యులను కోరారు. ఆలయ ఆవరణలో పాదరక్షలు విడిచిపెట్టడం క్షమార్హం కాదని అన్నారు. తక్షణమే ఆలయం వెలుపల పాదరక్షలు పెట్టేందుకు స్టాండ్ ఏర్పాటు చేయాలని, ఆలయ ఆవరణకు టైల్స్తో ఫ్లోరింగ్ చేయించాలని, ఆలయానికి వచ్చే భక్తులకు టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని నూతన కమిటీకి సూచించారు. ఈ ఆలయానికి 28 లక్షల నిధులు ఉన్నాయని, వాటితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి నిధులు చాలకపోతే ప్రైవేట్ సంస్థల నుంచి CGF నిధులతో పాటు దాతల సహకారం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు తాను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలతో పోల్చుకుంటే గన్నవరం నియోజకవర్గానికి నామినేటెడ్ పదవుల పంపకంలో తీరని అన్యాయం జరిగిందని, ఇక ముందు ప్రభుత్వం నియమించే కమిటీల్లో గన్నవరం నియోజకవర్గానికి ఎక్కువ పదవులు వచ్చేలా ముఖ్యమంత్రితో మాట్లాడతానని కూటమి శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఈరోజు అమ్మవారి టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీంట్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది సభ్యుల్ని, అలాగే చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన పట్టపు వెంకటేశ్వరరావు చంటి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతకుముందు చైర్మన్లు పనిచేసిన దానికన్నా మిన్నగా పనిచేసి అమ్మవారి గుళ్ళో భక్తులకి సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, ఇక్కడ వెనకమాల మెట్లు కూడా టైల్స్ కానీ ఇవ్వలేని పరిస్థితి, టాయిలెట్స్ ప్రాబ్లం ఉన్న పరిస్థితి, అమ్మవారి గుడి చుట్టూ పైనుంచి లీకేజ్ ఉన్న పరిస్థితి. అలాగే వీటన్నిటినీ రాబోయే 10 రోజుల్లో చేయమని ఈవోకి చెప్పా. 27 లక్షల రూపాయల డబ్బు ఉంది గుడికి. అలాగే దాదాపు నెలకి 3-4 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న ఈ టెంపుల్ ఒకటే గన్నవరం నియోజకవర్గంలో కమిటీ ప్రభుత్వం నియమించడానికి, దేవాదాయ శాఖ నియమించడానికి అర్హత ఉన్న టెంపుల్ ఈ ఒక్క టెంపులే. ఇదే గ్రామంలో 82 నుంచి పార్టీకి నిబద్ధతతో పనిచేసిన పట్టపు చంటి గారికి ఈ పదవిని కట్టబెట్టాం. అలాగే బీజేపీకి, జనసేనలకు మెంబర్స్ ఇచ్చి రాబోయే కాలంలో జనసేన, బీజేపీ వాళ్ళకు కూడా చైర్మన్లు కానీ వేరే విషయాల్లో కూడా డెఫినెట్గా వాళ్ళు నా ఎన్నికల్లో నేను ఎలా పనిచేశానో వాళ్ళు కూడా నాకు అలాగే పనిచేశారు. వాళ్ళకి డెఫినెట్గా అవకాశాలు కల్పిస్తా. కానీ దురదృష్టం గన్నవరం నియోజకవర్గానికి 2 డైరెక్టర్ల పదవులు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఆ పరిస్థితి రాబోయే కాలంలో అందరినీ సంతృప్తిపరచాలి కాబట్టి, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది కాబట్టి చాలామంది సీట్లు సాక్రిఫైస్ చేసిన పరిస్థితి. బండెటి రామకృష్ణ గారికి కానీ, చలనశెట్టి రమేష్ గారికి కానీ, కుమారస్వామి గారికి కానీ, ఫణి గారికి కానీ మెయిన్ 4 నాయకులు ఉంటే ఈ 4 కూడా ఏ పదవి రాని పరిస్థితి. కూటమిలో వీళ్ళకి కూడా మంచి పదవులు రావని అమ్మవారి గుళ్ళు కోరుకుంటూ, నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడని నన్ను నమ్మి మా శాసనసభ్యులు వేసి యార్లగడ్డ వెంకటరావు గారు నాకు ఈ పదవి నాకు ఇచ్చినందుకు ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు రాకోకుండా నేను ఆయన్ని ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్ళి నేను ఇంకా ఆయనకి గొప్పగా పేరు తెస్తానని, నాకు ఈ పదవి ఇచ్చినందుకు యార్లగడ్డ వెంకటరావు గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, ఆయన సేవకు ఎప్పుడు చేస్తానని, అమ్మవారి సేవలో నేను పూర్తిగా పాల్గొని ఈ డెవలప్మెంట్ అనేది పెంచి మా శాసనసభ్యుల వారికి గిఫ్ట్గా ఇస్తానని మనస్ఫూర్తిగా చెబుతూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. అయ్యప్ప స్వామి శరణ ఘోషతో కామయ్య తోపు ప్రాంతం మారుమోగింది. శనివారం రాత్రి శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని కేరళ గురుస్వామి పద్మనాభన్ నంబూద్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని భజనలు చేశారు. పడిపూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరిహర సుతునికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలికారు. పరమ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని డాల్ఫిన్ ఎస్టేట్ ఎదురుగా పాత పెట్రోల్ బంకు ప్రక్కన కొల్లిపరవారి ప్రాంగణంలో శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కనుల పండుగగా సాగింది. పద్మనాభన్ నంబూద్రి విచ్చేసి పడిపూజ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పడిపూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరిహర పుత్రుడికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలికారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ ప్రాంగణమంతా మారుమ్రోగింది. అయ్యప్ప పాటలతో భక్తులు తన్మయం చెందారు. తమ కోరికలు నెరవేరాలని శబరగిరీశుణ్ణి వేడుకున్నారు.
పడి పూజ అనంతరం భక్తులకు నిర్వాహకులు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మనాభన్ నంబూద్రి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి కుటుంబానికి ప్రజలకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. నేరెళ్ల శోభన్ జ్ఞానసత్య వెంకట నారాయణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని పప్పా స్వామి నేతృత్వంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో కూడా సినీ గాయకులతో భజన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. స్వామివారి అనుగ్రహంతో స్వాములందరూ శబరిమలై వెళ్లి స్వామివారిని దర్శించుకొని ఇరుముళ్లు సమర్పించి వస్తున్నారని అన్నారు. స్వామివారి దయతో కానూరు గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని, ఆయన ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ నేరెళ్ల శోభన్ బ్రదర్స్ అనేక సంవత్సరాలుగా అయ్యప్ప మాల ధరించి ప్రతి సంవత్సరం వైభవంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, నిర్వాహకులు నేరెళ్ల నాగేశ్వరరావు, నారాయణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా అనేక సంవత్సరాలుగా అయ్యప్ప మాల ధరించడం, అయ్యప్ప మాలతో పాటు భజన కార్యక్రమం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఈ భజన కార్యక్రమం చేసేటటువంటి భక్తులు వీళ్ళేనమాట, ఈ బ్రదర్స్ అంతా కూడా. కాబట్టి అయ్యప్ప స్వామి వారికి ఆశీస్సులు అందించాలి, వారు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ నెరవేరాలి, చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పని అయ్యప్ప స్వామిని కోరుకుంటాను. నేను గొల్లపూడి దేవస్థానంలో 21 సంవత్సరం ఆ స్వామి దగ్గర పూజ చేశాను. తర్వాత ఏమో 23 సంవత్సరం దగ్గర అయింది కంచిచెర్ల దేవస్థానం, అయ్యప్ప స్వామి దేవస్థానంలో చేస్తున్నారు. మా సోదరుడు కీర్తిశేషులు నారాయణ నంబూదిరి, ఇప్పుడు గురుస్వామిగా సీనియర్లు నంబూదిరిలు మురళీధర నంబూదిరి పాత శివాలయంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో చేస్తున్నారు. అలాగే శోభన్ బ్రదర్స్ వాళ్ళు ఎన్నో సంవత్సరించి చాలా గొప్పగా ఈ అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం కేరళ సంప్రదాయంలో చేపిస్తారు. నన్నే ఆహ్వానించడానికి చాలా సంవత్సరం అయింది. వాళ్ళ కుటుంబానికి, ప్రజలకు అందరూ అలా మంచిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకున్నాను. స్వామియే శరణమయ్యప్ప. గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం మా తల్లిదండ్రులు, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, మా బాబాయిలు అందరం కలిసి శోభన్ బ్రదర్స్ తరపున గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో వైభవంగా పడి పూజ, కలిసి పూజ మహోత్సవం పద్మనాభన్ నంబూద్రి గారిచే మేమందరం సమిష్టిగా చేస్తున్నాము. ఆ అయ్యప్ప స్వామి కృప వల్ల మాకంతా మంచి జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మొత్తం అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, ప్రజానికానికి కూడా అంతా మంచి జరగాలని చెప్పి, అలాగే ఈ భజనకు వచ్చిన స్వాములకి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవాన్ని మన పప్పా స్వామి గురుస్వామి ద్వారా అనేక రకములైన భజన కార్యక్రమాన్ని మేము బిగించేసి ఇప్పటి వరకు దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నాము. అలాగే లోగడ కాలంలో కూడా సినీ గాయకులు మన పార్థసారథి గారు, మన వగైరా పార్బల్ రంగనాథ్ గారు, పెద్ద సింగర్స్తో కూడా భజన కార్యక్రమాన్ని ఆహ్వానించి చేయించాము. అలాగే స్వామివారి అనుగ్రహంతో మా స్వాములందరూ కూడా శబరిమలైకి వెళ్ళి ప్రశాంతంగా పడి పూజ కార్యక్రమం అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఇరుముడు సమర్పించి వస్తున్నారు. అలాగే అయ్యప్ప స్వామి దయ వల్ల మా కానూరు గ్రామ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని, ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు ఆంధ్రప్రదేశ్లో అలజడి రేపుతున్నాయి. 1970 నుంచి ఇప్పటి వరకు 60 తుఫాన్లు రాష్ట్రంపై ప్రభావం చూపాయని పేర్కొంది. ఇవి పొరుగున ఉన్న తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరిలలో తీరం దాటినా రాష్ట్రానికి మాత్రం తీవ్ర నష్టమే మిగిల్చాయి. ఇవి పొరుగున ఉన్న తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరిలలో తీరం దాటినా రాష్ట్రానికి మాత్రం తీవ్ర నష్టమే మిగిల్చాయి. తాజాగా మొంతా తుఫాను కలిపి వాటి సంఖ్య 61కి చేరింది. ఇందులో 16 తుఫాన్లు అక్టోబర్ నెలలోనే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరిధిలో తీరం దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటిన తుఫాన్లు ఉన్నాయి. అతిపెద్ద తుఫాన్ల జాబితాలో
దివిసీమం గాలి వేగం 230 కిలోమీటర్లు, కోనసీమ 270 కిలోమీటర్లు, హుదూద్ తుఫాన్ 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపింది. ప్రచండ గాలులు పూడ్చలేని నష్టాన్ని మిగిల్చాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్టీ కార్యాలయ సిబ్బందితో సీఎం చంద్రబాబు సమావేశం. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలన్న సీఎం. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ కారణంగా భారీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడి. రైతుల సంక్షేమం, అభివృద్ధే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. గొల్లపూడి యార్డుకు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే వసంత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.